ప్రభు సన్నిధిలో చేరిన మీ అందరికీ వందనాలు తెలియపరుస్తా ఉన్నాను. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. కొత్త నిబంధనలో లూకాసు వార్త 7వ అధ్యాయం 2 నుంచి 10 వచనాలు మనం ఒకవేళ గమనిస్తే, అక్కడ ఒక శతాధిపతి అనేటువంటి వ్యక్తి తనకు ప్రియమైనటువంటి దాసుడు రోగిగా ఉన్నప్పుడు యేసు ప్రభు వారి దగ్గరికి రావడానికి ముందుగా ఆయన ఒక పని చేశాడు. ఏంటి ఆ పని? చూడండి, 3వ వచనం 2 నుంచి చదువుదాము. ఒక శతాధిపతికి ప్రియుడైన దాసుడొకడు రోగి అయి చావ సిద్ధమై ఉండెను. శతాధిపతి యేసును గూర్చి విని ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవలనని ఆయన వేడుకొనుటకు యూదుల పెద్దలను ఆయన యుద్ధకు పంపెను. గమనించండి, ఇక్కడ 100 మందికి అధికారిని ఏమంటారు? శతాధిపతి అంటారు. చెప్పండి. 1000 మందికి అధిపతిని ఏమంటారు తెలుసా? సహస్రాధిపతి అంటారు. శతాధిపతి అంటే 100 మందికి అధికారి. ఈ 100 మందికి అధికారిగా ఉన్నటువంటి శతాధిపతికి 100 మందిలో ప్రియమైనటువంటి దాసుడు ఉన్నాడంట. ఒక శతాధిపతికే తనకు ప్రియమైన 100 మందిలో ప్రియమైనటువంటి ఇష్టమైనటువంటి వాడు అయినటువంటి దాసుడు ఉన్నాడంటే, మరి ప్రపంచమంతట్లో మనుషులందరూ చూసినప్పుడు దానియేలును దేవుడు ఏమని తెలుసా? దానియేలు, నీవు నాకు బహు ప్రియుడవు అన్నాడు. హల్లెలూయా. 1000 మంది ఉన్నా సరేగాక పరమగీతంలో అంటాడు, నా ప్రియుడు ధవలవర్ణుడు రక్తవర్ణుడు 10,000లో అతి కాంక్షణీయుడు, నీ ప్రియుని గురించి చెప్పమ్మా అని చెప్పేసి ఆమెను అడిగితే ఆమె చెప్తుంది, నా ప్రియుడు ధవలవర్ణుడు రక్తవర్ణుడు 10,000లో అతి కాంక్షణీయుడు. ప్రభు అయిన యేసుని గురించి చెప్తుంది. కాబట్టి ప్రియులారా, ఎంతమంది ఉన్నప్పటికీ సరేగాక దేవునికి మనం ప్రియంగా ఉండాలి. శతాధిపతికి ప్రియముగా ఉన్నటువంటి దాసుడు రోగంతో ఉన్నాడు, చావడానికి సిద్ధంగా ఉన్నాడంట. బైబిల్లో మరొక వ్యక్తి ఉన్నాడు, చావడానికి సిద్ధమైన వాడు. ఆ వ్యక్తిని దేవుడు కనికరించాడని బైబిల్లో రాయబడింది. అయితే చావడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఈ వ్యక్తి విషయంలో శతాధిపతికి మనసు నిండా బాధ ఉంది. ఇప్పుడు సంఘంలో కూడా ఎవరికైనా బాగలేకపోతే సంఘం అంతటికి ఏముంటుంది? బాధ ఉంటుందా లేదమ్మా? ఉండాలి, తప్పకుండా. బాధ ఉంటే సరిపోదు, తప్పకుండా ఆ వ్యక్తి కోసం మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలా. తర్వాత ఏం చేయాలా? తగిన తోచిన సహాయము కూడా చేయాలి, ధైర్యపరచాలి. ఇవన్నీ చేయకుండా మనం ఊరికే ప్రార్థన చేసుకుంటూ పోతున్నామంటే విశ్వాసం లేకుండా, క్రియలు లేకుండా విశ్వాసం ఏంటంట? మృతమైంది కదా. క్రియలు ఉండాలి, విశ్వాసం ఉండాలి అన్నట్టుగానే ప్రార్థన ఉండాలి, చేసే సహాయం కూడా మనం చేయాలి. అది ఖచ్చితం. కాబట్టి ఇప్పుడు ఈ శతాధిపతి అంటున్నాడు, యూదా పెద్దల దగ్గరికి వెళ్ళాడు. యూదులలో పెద్దలు ఉంటారు కదా, మనకు సంఘ పెద్దలు ఎట్టుంటారో సేమ్ యూదులకు కూడా పెద్దలు ఉంటారు. ఈ పెద్దలు ఎప్పుడు కూడా ఎలాంటి వాళ్ళు అంటే, యేసయ్య ఏదైనా చెప్తే ఆశ్చర్యపోతారు, లేకపోతే ఏదైనా సూచక్రియ చేస్తే చూద్దామని చూస్తూ ఉంటారు. ఇది వాళ్ళ పని. ఆ పెద్దల దగ్గరికి పోయి ఈయన ఏమంటున్నాడు తెలుసా? అయ్యా, నా దాసుడు బాగలేడు, వాడు స్వస్థత పడాలి, వాడు స్వస్థత పొందాలంటే ప్రభు అయిన యేసయ్య దగ్గరికి వెళ్ళి ఒక మాట చెప్పండి అయ్యా నా మాటగా అన్నాడు. ఇప్పుడు 100 మందికి అధికారి కాబట్టి ఈ పెద్దలు కూడా హడావుడికి వచ్చేసారు. పెద్దలు కూడా ఎలాంటి వాళ్ళు అంటే, పాస్టర్ చెప్తే వినరు, రాజకీయ నాయకుడు చెబితే వద్దంటే రేపు రాండి అంటే ఈరోజు నైట్కే పోతారు. పాస్టర్ ఒకవేళ రాత్రికి రండి అంటే రేపు రాత్రికి కూడా రారు. లేదంటారా? అధికారికి ఉన్న విలువ సేవకునికి లేదు ఈ రోజులో. లోకానికి ఉన్నటువంటి విలువ సేవకునికి లేకుండా ఉంది. సేవకుని మాట వలన ఏమి లాభం మనకు అన్నట్టుగా ఉంటుంది. లోకంలో నాయకులు చెప్పేటువంటి మాట, లేకపోతే అధికారులు చెప్పే మాట ఎంతో విలువైనదిగా ఎంచుకొని ప్రజలు పరిగెత్తుతుంటారు. ఎస్పెషల్లీ సంఘ పెద్దలు కూడా, అయ్యా మీ సంఘం గురించి మాట్లాడాలి, మీ సంఘానికి మేము సాయం చేయాలని ఎవరైనా ఒక పార్టీ వాళ్ళు చెప్పారనుకోండి, వాళ్ళకి దండలు, శాల్వాలు, ఇంకా ఏమేమి తీసుకుపోతారో తెలియదు. మొత్తానికైతే నలుగురు రమ్మంటే 40 మంది పోతారు. కానీ అన్ని సిద్ధం చేసి దేవుని దీవెన ఇస్తానని చెప్పి సేవకుడు పిలిస్తే పొరపాటున ఒక అడుగు కూడా వేయకుండా అతనే వస్తాడులే, అతనెవరు? సేవకుడే, అతనే వస్తాడులే, మనమేంది అతని దగ్గర పోయేది అనేటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఈనాడు క్రైస్తవ సంఘాల్లో మనం చూస్తున్నాం. ఈ పెద్దలు అంటున్నారు, యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్ళారు, శతాధిపతి దాసుని కొరకై అడగడానికి కోసం వెళ్ళారు. వెళ్ళి వాళ్ళు ఏమంటున్నారు చూడండి, 4వ వచనంలో, వారు యేసు వద్దకు వచ్చి
నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు అని చెప్పారు. ఎవడు యోగ్యుడు? శతాధిపతి యోగ్యుడయ్యా, అంటే అర్హుడయ్యా. ఎందుకు చెప్తున్నారు వీళ్ళు అని అంటే, అక్కడ కొన్ని పనులు చేశాడు ఆయన. ఏంటి ఆ పనులు? 5వ వచనం. అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరము తానే కట్టించినని ఆయనతో చెప్పి మిక్కిలి బతిమాలుకొనిరి. హల్లెలూయా. శతాధిపతి దాసుడు రోగముతో ఉన్నాడు, అతనికి స్వస్థత అవసరం ఉన్నది. కానీ శతాధిపతి ఏం చేశాడంటే పెద్దలు పిలిచి ప్రభు దగ్గరికి పంపించాడు. ఈ ప్రభు దగ్గరికి వెళ్ళినటువంటి ఈ యొక్క పెద్దలు ఏమంటున్నారంటే, ప్రభువా, యేసయ్యా, ఇదిగో ఫలాని శతాధిపతి మమ్మల్ని పంపించాడు. ఆ శతాధిపతి అతడి దాసుని తప్పకుండా బాగు చేయాలి. అతడు మన జనులను లేక మన ప్రజలను ప్రేమించాడు. రెండోదిగా మన ప్రజలకు ఏం కట్టించాడు? సమాజ మందిరం, అంటే ఇప్పుడు చెప్పాలంటే మందిరాన్ని కట్టించాడు. హల్లెలూయా. ఈ శతాధిపతి నిజంగా క్రైస్తవుడు అంటే క్రైస్తవుడు కాదు, రోమా సామ్రాజ్యం కింద పనిచేస్తున్నటువంటి వాడు. అయినప్పటికీ కూడా దేవుని ప్రజలైన ఇశ్రాయేలును లేకపోతే యూదా ప్రజలను ప్రేమించిన వాడు. వారు ప్రభువుని ఆరాధించటానికి, దేవుణ్ణి ఆరాధన చేయడం కోసమే, దేవుని మాటలు ధ్యానం చేయడం కొరకై సమాజ మందిరాన్ని కూడా కట్టించిన వ్యక్తి. 2 పనులు చేశాడు. ఇప్పుడు ఈ వ్యక్తి 2 మంచి పనులు చేశాడు కాబట్టి ఇతనికి మేలు చేస్తాడా, దేవుడు కీడు చేస్తాడా చెప్పండి? మేలే చేస్తాడు కదా. ఎలా చేశాడు ప్రభు చూడండి ఆ మాట. 6వ వచనం చూద్దాం. కావున యేసు వారితో కూడా వెళ్ళెను. ఆయన ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితులను చూసి, మీరు ఆయన యొద్దకు వెళ్ళి, ప్రభువా, శ్రమ పుచ్చుకొనవద్దు, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, అందుచేత నీ యొద్దకు వచ్చుటకు పాత్రుడనని నేను ఎంచుకొనలేదు. అయితే మాట మాత్రం సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. నేను సహా అధికారమునకు లోబడిన వాడను, నా చేతి క్రిందను సైనికులు ఉన్నారు. నేను ఒకరిని పొమ్మంటే పోవును, ఒకరిని రమ్మంటే వచ్చును. నా దాసుని చెయ్యమంటే ఇది చెయ్యునని నేను చెప్పినట్టు ఆయనతో చెప్పుడని వారిని పంపెను. యేసు ఈ మాటలు విని అతని గూర్చి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జనసమూహం వైపు తిరిగి, ఇశ్రాయేలులోనైనను ఇంత గొప్ప విశ్వాసం నేను చూడలేదని మీతో చెప్పుచున్నాను అన్నాడు. హల్లెలూయా. చూడండి, యేసు ప్రభు వారికి ఆశ్చర్యం కలిగింది. ఇశ్రాయేల్లోనైనను అంటే మన యూదా ప్రజల్లోనైనను సరే ఇంత విశ్వాసం నేను చూడలేదు. రోజు మందిరానికి వచ్చి విశ్వాసం లేకపోతే ఏం లాభం చెప్పండి? విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యమని తెలుసు కదా. కాబట్టి ఇప్పుడు యేసుప్రభు వారు చెప్పినట్టుగా పెద్దల మాట అంగీకరించి సరే పద అని చెప్పేసి కొంతమంది సైన్యాన్ని, అంటే తనతో పాటు ఉన్న విశ్వాసాలను పట్టుకొని ఆయన వస్తూ ఉండగానే ఈ శతాధిపతి అంటున్నాడు, కొంతమందిని పంపించాడు, యేసయ్య శ్రమ పుచ్చుకోవద్దని చెప్పండి. ఇంత దూరం నడిచి రావాలంటే ఇంత శ్రమ పడాల్సిందే కదా. శ్రమ పడకుంటే ఫలితం ఉంటుందా చెప్పండి? ఆయన శ్రమ పడవద్దు, ఆయన శ్రమ పెట్టవద్దండి. నేను కూడా ఒక అధికారి కింద ఉన్నవాడిని, అతడు రమ్మంటే వెళ్తాను, నా కింద కూడా కొంతమంది ఉన్నారు, వాళ్ళు కూడా నన్ను రమ్మంటే నా దగ్గరికి వస్తారు. కాబట్టి నేను అధికారానికి లోబడిన వాడిని కనుక ఆయన ఒక్క మాట సెలవిస్తే చాలు. ఏమాట? ఒక్క మాట సెలవిస్తే నా దాసుడు ఏమైపోతాడు? స్వస్థపరచబడతాడని మాటలు చెప్పి పంపించేసరికి యేసయ్యకు వెళ్ళి ఆ మనుషులు ఆ మాటలు చెప్పేసరికి యేసయ్య చాలా అప్రిషియేట్ చేస్తున్నాడు, చాలా అభినందిస్తున్నాడు. ఇశ్రాయేల్లోనైనను ఇంతటి విశ్వాసం నేను ఎవరికి చూడలేదని చెప్పేసి 10వ వచనం అన్నాడు, పంపబడిన వారు ఇంటికి తిరిగి వచ్చి ఆ దాసుడు స్వస్థుడై ఉండుట కనుగొన్నారు. హల్లెలూయా. చూడండి, యేసు ప్రభు వారు వెళ్ళలేదు, తను ముట్టుకోలేదు, తన కోసం ప్రార్థన చేయలేదు, తనతో మాట్లాడలేదు. కానీ ఎవరిని బట్టి మేలు చేశాడు చెప్పండి? శతాధిపతి యొక్క మంచితనాన్ని బట్టి, శతాధిపతి యొక్క విశ్వాసాన్ని బట్టి, శతాధిపతికి దేవుని ప్రజల మీద ఉన్న ప్రేమను బట్టి, సమాజ మందిరం కట్టించిన కారణాన్ని బట్టి. అంటే దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుందంటే, మన జీవితాల్లో దేవుడు మనకు మేలు చేయాలంటే మనం కూడా దేవుని ప్రజలను ఏం చేయాలా? ప్రేమించాలి. దేవుని మందిరాన్ని ప్రేమించాలి. దేవుని యొక్క మందిరములో ఉండేటువంటి వాటిని మనం ఏం చేయాలా? ప్రభు కోసం సిద్ధం చేయాలి. అలా సిద్ధం చేయలేకపోతే మనం దేవుని ద్వారా ఎలాగ మేలు పొందుకుంటాం చెప్పండి? మేలు పొందుకోవాలి అంటే మనం కూడా దేవుని ప్రజలను ప్రేమించాలి. అంత మటుకే కాదు సుమ, దేవుని ప్రజలే కాదు, దేవుని కోసం జీవించకుండా ఉన్న లోకంలో ఉన్న వారందరినీ కూడా మనం ఏం చేయాలా? ప్రేమించాల్సిందే. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కదా. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు, లోకం అంటే కూడా మనుషులే, అవునా?
లోకంలో మనుషులందరినీ మనం ఏం చేయాలా? ప్రేమించాలి. కొన్నిసార్లు మనకి ఏమనిపిస్తుంది అంటే, మన కులమోళ్ళు అయితే భలే ప్రేమ, మనోళ్ళేనా? ఫస్ట్ ఏమంటారు? మనోళ్ళు అనేసరికి రక్తంగా స్పీడుగా చాలా స్పీడ్ ఉంటుంది. వేరే కులస్తులు అనేసరికి అయిపోయి ఇంకా వాళ్ళ నిరుత్సాహం, బీపీ డౌన్ అయిపోతుంది. మనోళ్ళు అనేసరికి బీపీ, బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అయిపోతుంది. అవునా కాదు? మామూలుగా లోకం సంగతి చెప్తున్నా నేను. మనకు కులమత భేదాలు ఏం లేవు అనుకోండి, ఎంత లేవనుకున్నా సరే కాక లోపల ఏడనో చాట ఏరుంటుంది ఖచ్చితంగా. ఒకరోజు కాకపోతే ఒకరోజైనా సరే కొత్త సేవకుడు వచ్చిన భలే చెప్పినాడు ఆయన, ఏ కులానికి చెందినాడు, వాళ్ళ సాక్ష్యంలో చెప్తున్నా చెప్పారు, లేకపోతే ఎవరో ఏమో. మనోళ్ళు వింటారులే లోపల మాటలు. అవునా? మనోళ్ళు లేదు, బయటోళ్ళు లేదు, అందరూ కూడా దేవుడు చేసిన మనుషులే. హల్లెలూయా. శతాధిపతి దేవుడు చేసిన మనిషే, యూదా పెద్దలు కూడా దేవుడు చేసిన మనుషులే, శతాధిపతి కింద ఉన్న రోగి అయినటువంటి దాసుడు కూడా దేవుడు చేసిన మనిషే. కాబట్టి అతడు ప్రభు దగ్గరికి రాకముందే ప్రభు తన మనసు తెలుసు కాబట్టి అతడిలో ఉన్న విశ్వాసాన్ని చూశాడు. తెలుసా? తన అంతరంగంలో ఉన్న విశ్వాసాన్ని చూసి ప్రభు ఒక్కటే మాట అన్నాడు, ఇశ్రాయేల్లో నైనను అంటే దేవుని బిడ్డను మేము దేవుని ప్రజలు అని చెప్పబడుతున్నటువంటి ఇశ్రాయేల్లో కూడా ఇంతటి విశ్వాసము అంటే దీన్ని బట్టి మనకు ఏమర్థమైంది? ఒక అన్యుడైనా, ఎవరైనా అన్యుడు కాబట్టి యేసయ్య దగ్గరికి వచ్చి అడగంత ధైర్యం కూడా ఆయనకు లేదు. కొన్నిసార్లు వీరేష్తో పాటు ఇంకో పిల్లోడు వస్తాడు. ఆ పిల్లోడి పేరు ఏం పేరు? మల్లి కదా. ఆ మల్లి ఆన్నే నిలబడి మాట్లాడతా లోపల అడుగు పెట్టాడు. లోపలికి రాని పిలిస్తే వద్దులే సార్ నేను స్నానం చేయలేదు అన్నాడు. ఒకరోజు అన్నాడు నేను రాజకీయాన్ని వేసుకుని లోపలికి రానన్నాడు. కానీ ఇప్పుడు మనోళ్ళు అవేమి వేసుకోరు, కానీ లోపల మాత్రం ఈర్ష్య, పగ, ద్వేషం, అసూయ, కక్షలు అన్ని పెట్టుకొని లోపలికి వస్తారా లేదా? పొడుస్తూనే ఉంటారు, సూపులతోనే పొడుస్తుంటారు కదా. సూపులతోనే ఆలోచనలతోనే మనుషులు ఏం చేస్తుంటారు? నాశనం చేస్తూ ఉంటారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఒక శతాధిపతిగా ఉన్నప్పటికీ, అధికారంలో ఉన్నప్పటికీ కూడా అంతరంగంలో విశ్వాసం కలిగి ఉన్నాడు. ఆ విశ్వాసం ప్రభు దగ్గరికి ఉపయోగపడేటట్టుగా తను చేశాడు. తన దాసుడు బాగలేకపోతే శతాధిపతి ఒక్క మాట చెబితే వైద్యులు వచ్చి బాగు చేయలేరా? చేయగలరు. కానీ నిజంగా శతాధిపతికి ఉన్న గొప్ప విశ్వాసం చూడండి, శతాధిపతిలో ఉన్నటువంటి ఆ బలమైనటువంటి విశ్వాసాన్ని చూడండి, శతాధిపతికి ఉన్నటువంటి ప్రేమ చూడండి. తన ప్రజలైనటువంటి వారిని ప్రేమించి వారి కోసం ఒక సమాజ మందిరాన్ని సిద్ధం చేశాడు. అందుకోసమే ప్రభు కూడా శ్రమ తీర్చుకొని వస్తున్నప్పుడు మధ్యలో మాట మాత్రం సెలవియ్యా, చాలు నీ మాట మాత్రం సెలవిస్తే ఎన్నో కార్యాలు జరిగినాయి మేము వింటున్నాం అని తన దాసుని స్వస్థతను ఆయన చూడగలిగాడు. కాబట్టి ప్రియులారా, మనం ఆధ్యాత్మికంగా ఆత్మీయంగా దేవుని ఆత్మ కలిగి మనకు చేసే మేలును ఇంకొకరికి చేస్తే తప్పకుండా మనకు మేలు జరుగుద్ది. అలాగే రెండవదిగా శతాధిపతిలో నుంచి మనం నేర్చుకునేది ఏంటంటే, శతాధిపతి కూడా తన మట్టుకు తాను ఉండలేదు, కానీ దేవుని ప్రజలైన వారికి మేలు చేస్తూ వచ్చాడు. ఇక్కడ శతాధిపతి తన యొక్క దాసుని యొక్క రోగం నుంచి పరిపూర్ణ విడుదల పొందుకోగలిగాడు. కాబట్టి మేలు చేసే దేవుని బిడ్డలుగా మనం కూడా ఇతరులకు మేలు చేయాలి. అలాగే ఇతరులకు మేలు చేయడమే కాదు, కానీ మన జీవితంలో మేలుడు మన మట్టుకే ఆస్వాదించకూడదు. నేను నా కుటుంబం బాగుంటే చాలు, నేను నా సంఘం బాగుంటే చాలు అనుకోకూడదు. మన ద్వారా ఇతరులకు ఏం జరగల? మేలే జరగల, కానీ ఎంత మాత్రం కీడు జరగడానికి వీలు లేదు. ఒకవేళ కీడు జరగాల్సిన అవసరతలు ఏమైనా కలిగినా సరే వాటి నుంచి పక్కకు తప్పుకుందాం, అంతే తప్ప మనం ఇన్వాల్వ్మెంట్ అయినామనుకోండి, తప్పకుండా దేవుడు మనకు చేస్తానని మేలు కూడా చేయకుండా కీడు చేసే అవకాశం తప్పకుండా ఉంటుంది. కాబట్టి ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం.